2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ డిసెంబర్ మాసంలో ముందుగా ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఉమా గారు? తప్పకుండా అండి. డిసెంబర్ మాసము అనేటువంటిది 2025లో ఆఖరి మాసం అండి. ఈ మాసంలో అనేక గ్రహ సంచారాలు మారుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పటి వరకు కొన్ని రాశులకి రాజయోగాన్ని ఇచ్చినటువంటి గురుగ్రహ సంచారము మళ్ళా ఇప్పుడు వెనక్కి అంటే మిథున రాశిలోకి యథాస్థానంలోకి ఆయన వెళ్ళబోతూ ఉన్నారు. డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి రాబోతోంది. కాకపోతే గురుడు వక్రగతిలో ఉన్నారండి. వక్రగతిలో ఉన్నప్పుడు గురుడు రెట్టింపు ఫలితాలు ఇస్తారనమాట. అది ఏ రాశికైనా మంచి చేస్తే రెట్టింపు ఫలితాలు ఉంటాయి, కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కూడా రెట్టింపు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి వెళ్ళబోతోంది. ఈవెన్ 20వ తారీఖున డిసెంబర్ 20 అదే మధ్యలో కరెక్ట్గా డిసెంబర్ మధ్యలో ధనస్సు రాశిలోకి శుక్రగ్రహ సంచారం కూడా మళ్ళీ అదే ధనస్సు రాశిలోకి డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారము. అంటే చూడండి, ధనస్సులో రవి, కుజ, శుక్ర 3 గ్రహ సంచారాలు ధనస్సు రాశిలో కనబడుతూ ఉన్నాయి. బుధ గ్రహ సంచారం మాత్రం డిసెంబర్ 6వ తారీఖున ధనస్సు నుంచి వృశ్చికంలోకి రాబోతోందండి. సో ఇక్కడ ఈయన మాత్రం వెనక్కి రాబోతున్నారు అని చెప్పచ్చు. మిగతా గ్రహాలన్నీ కూడా యథాస్థానంలో అంటే శని మీనరాశిలోనే వక్ర త్యాగాన్ని చేసే, వక్ర త్యాగము అంటే ఏంటి అంటే వక్రగతిని వదిలేసి ఫార్వర్డ్ మోషన్లోకి ఆయన వెళ్ళబోతున్నారని అర్థం అనమాట. సో ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారం యథావిధిగా అన్ని జరుగుతూ ఉన్నాయమ్మా. వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. వృషభ రాశి వాళ్ళకి ఏంటి అంటే ఈ మాసంలో గ్రహ సంచారాలు మనం గమనిస్తే కనుక చాలా ఎక్స్ట్రాడినరీ మంచి అవకాశాలు, మంచి గుణగణాలు, మంచి అవకాశాలు, తర్వాత మంచి శుభ ఫలితాలన్నీ కనబడుతూ ఉన్నాయండి. ఎందుకు అంటే ఇప్పటి వరకు అంటే ఈ 2 months కూడా వీళ్ళకి చాలా గందరగోళమైన పరిస్థితులు కనబడ్డాయి. డబ్బుల విషయంలో ఇబ్బందులు అనేటువంటివి, కెరియర్లో ఒడిదుడుకులు కానీ, చిన్న చిన్న అవమానములు కానీ, భయాలు కానీ చాలా చూశారండి. కానీ డిసెంబర్ మాసం ఎంటర్ అయిన తర్వాత విత్ ఇన్ 5 daysలో అంటే డిసెంబర్ 5th దాటిన తర్వాత నుంచి వీళ్ళకి గురుబలము అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. గురుబలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనీ విషయంలో మంచి రిలీఫ్ చూస్తారండి. మంచి రిలీఫ్ అనేటువంటిది చూస్తారండి తప్పకుండా. అండ్ వీళ్ళకి ఏదైతే గౌరవం అనేటువంటిది పోయిందో, అవమానపడ్డారో వాళ్ళకి దానికి పునర్వైభవాన్ని చూస్తారు. లేకపోతే మనీ ఎర్నింగ్స్ అనేటువంటివి బాగుంటాయి, సేవింగ్స్ అనేటువంటివి బాగుంటాయి. ఏదైనా జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ ప్రయత్నం చేసినా వీళ్ళకి చాలా పాజిటివిటీ కనబడుతూ ఉంటుంది. మంచి రిజల్ట్స్ అనేటువంటివి, తెలియనటువంటి అదృష్టం కలిసి వస్తుంటే ఎలా ఉంటుందండి, లక్ ఫ్యాక్టర్ కలిసి రావడం అంటూ ఉంటాం. ఆ లక్ ఫ్యాక్టర్ వృషభ రాశి వాళ్ళకి విత్ ఇన్ 5 daysలో డిసెంబర్ 5th దాటిన తర్వాత నుంచి చాలా బాగా కలిసి వస్తుందండి. ఇది కాకుండా 7వ స్థానంలో బుధగ్రహ సంచారం చాలా బాగుంది. 7వ స్థానంలో బుధుడు బాగున్నారు అంటే వ్యాపారస్తులు ఎవరైతే వృషభ రాశి వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మీకు మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనమాట. ఎప్పటి వరకు ఆగిపోయి నష్టాలు వచ్చి ఎలా ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, అసలు నడుస్తుందా లేదా అని భయపడేటువంటి మీకు ఖచ్చితంగా వ్యాపారంలో గ్రోత్ అనేది కనబడుతుంది. ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదండి. బికాజ్ బుధుడు యోగిస్తున్నారు అంటే 7th హౌస్లో 100% భారీ యోగాన్ని ఇస్తారనమాట. చాలా మంచి యోగం అది. ఇదే కాకుండా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, జర్నలిజం కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే డేటా సెంటర్ జాబ్స్ కానీ, లేకపోతే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కానీ, డాక్టర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా బుధుడు యోగించినప్పుడే మంచి ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది, మంచి అవకాశాలు బాగుంటాయి అన్నీ కూడా. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి 2nd లార్డ్ అండి బుధుడు, ధనస్థాన అధిపతి. ఆయన యాక్టివేట్ అవుతున్నారు. గురుడు ఒక పక్క యాక్టివేట్ అవుతున్నారు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, స్టాక్ మార్కెట్, ఎస్పెషల్లీ బుధుడు ఇండికేట్స్ స్టాక్ మార్కెట్ అండి. స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అందరికీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఇకపోతే అష్టమంలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుందండి. అష్టమంలో డిసెంబర్ ఎండ్కి వచ్చేసరికి రవి, కుజ, శుక్ర 3 గ్రహాల యొక్క క్లస్టర్ అక్కడ ఏర్పడుతుంది. అందులో వీళ్ళకి కలిసి వచ్చేటువంటిది ఏంటి అంటే శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నారు వీళ్ళకి అష్టమ స్థానంలో. అది కూడా కంబషన్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి శుక్ర ఫలితాలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. అష్టమంలో రవి, కుజ, శుక్రగ్రహ సంచార క్లస్టర్ వల్ల ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయండి.
కొంచెం హెల్త్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఎందుకు? రవి అష్టమ రవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో పనుల్లో ఆటంకాలు పెరుగుతుంటాయి. మీరు బాగా గమనించండి, ఇందాక బుధ గురు గ్రహ సంచారాలు ఎలా అయితే యోగిస్తున్నాయో దానికి క్వైట్ ఆపోజిట్గా రవి కుజ శుక్ర గ్రహ సంచారాలు చాలా ఆపోజిట్గా ఉన్నాయి. దీనివల్ల పనుల్లో బ్లాకేజెస్ అంటే ఏంటి అంటే ఉద్యోగం వచ్చేస్తుందని చెప్తారు కానీ ఆఫర్ లెటర్ చేతికి రాదు, డబ్బులు చేతిలోకి రావు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనమాట. రవి యోగించకపోతే బాగా కష్టపడతారు విపరీతంగా పొద్దునుంచి సాయంత్రం దాకా, కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ రాదు. ఎందుకు? రవి యోగించట్లేదు కాబట్టి. కానీ అవమానాలు మాత్రం చూస్తుంటారు. టైం టు టైం ఫుడ్ కూడా తినకుండా పనిచేస్తుంటారు అనమాట, అంత హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే రవి అనేటువంటి ఆయన బలం పెరగాలి. దీనికోసం ఏంటంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. నెంబర్ 2 ఏంటి అంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవండి, గోధుమలు దానంగా ఇవ్వండి. గోధుమలు అనేటువంటివి దానంగా ఇవ్వడం వల్ల మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ ఈవెన్ కుజుడు అష్టమ స్థానంలో కనబడుతున్నారండి. అష్టమ కుజుడు ఏం ఇండికేట్ చేస్తారు? అప్పులండి. వృషభ రాశి వాళ్ళు ఏదైనా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే అష్టమ కుజుడు అప్పులు తీర్చేసేటువంటి ఆయన కాదు, ఇంకొక అప్పు పెంచాలి, ఇంకొక అప్పు ఇలా ఏదో ఖర్చులు పెంచేస్తూ ఉంటారు. వచ్చేస్తుందని ఆశలు పెంచుతారు. వస్తుంది, గురుబలం ఉంది కాబట్టి. కానీ అప్పులు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగితే బాగుంటుంది. రాజకీయ నాయకులకి కూడా అవమానాలు అనేటువంటివి చూస్తారండి. డబ్బులు వస్తాయి కానీ అవమానాలు ఉంటాయి, పేరు రాదు, పదవి రాదు. అష్టమ రవి ఉన్నప్పుడు అస్సలు ఇవ్వడు. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బంగారం వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? శుక్రుడు కూడా కంబషన్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి బంగారానికి సంబంధించిన వాటికి సంబంధించిన కొంచెం ఇబ్బందులు అనేటువంటివి క్రియేట్ చేస్తారు. అష్టమంలో కుజుడు ఇందాక మనం చెప్పుకుంటున్న ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళైతే 50-50 ఛాన్సెస్ అండి. ఎందుకంటే గురుడు యోగిస్తున్నారు, కుజుడు యోగించట్లేదు. సో వాళ్ళ పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. 50-50 ఛాన్సెస్ అని చెప్పచ్చు. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా అంతే. సక్సెస్ వస్తుందా రాదా అంటే 50-50 ఛాన్సెస్, చెప్పలేము. పర్సనల్ చార్ట్లో బలంగా ఉంటే వస్తుంది. అండ్ కుజుడు ఎప్పుడైతే యోగించట్లేదో ఈ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కొంచెం ఇబ్బంది పెడతాయి. బ్లడ్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, ఆర్ లేకపోతే వాత దోషాలు అర్థరైటిస్కి సంబంధించి, ఆర్ జ్వరాలు కానీ, లేకపోతే డి విటమిన్ లోపించడం కానీ, ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు వీళ్ళకు ఉంటాయండి. ఈవెన్ శుక్రుడు కూడా అష్టమంలో, జనరల్లీ శుక్రుడు అష్టమంలో యోగిస్తారు, కానీ కంబషన్కి దగ్గరలో ఉండడం వల్ల శుక్ర బలము అనేటువంటిది వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల ఏంటి అంటే సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంకా పెంచుకోవడం కోసం, గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ట్రై చేయండి. విమెన్ క్లాతింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, ఇలాంటి లగ్జరీ ఐటమ్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఇంకా బిజినెస్ గ్రో అవ్వడానికి ట్రై చేయాలి. శుక్రబలం తగ్గుతోంది కాబట్టి. మీరు ఒకవేళ రాజకీయ నాయకులు ఉంటే ఇందాక చెప్పినట్టుగా నేను గోధుమలు దానం చేయండి. ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ బాధపడుతూ, రియల్ ఎస్టేట్ అండి, రియల్ ఎస్టేట్లో కూడా కుజుడు బాగా లేనప్పుడు చెప్పలేము. ఖచ్చితంగా 50-50 ఛాన్సెసే అని చెప్పచ్చు. కుజుడు బాగాలేదు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్, తర్వాత వ్యవసాయం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మీరేం చేస్తారంటే లలితా త్రిపుర సుందరి, లలితా పరమేశ్వరి దేవికి కుంకుమార్చన చేయించండి ప్రతి మంగళవారము కూడా. దీనివల్ల కుజుడు అనేటువంటి ఆయన యాక్టివేట్ అవుతారు, చంద్రబలం పెరుగుతుంది. తర్వాత ఏంటి అంటే శుక్రబలము పెరగాలి. ఒకవేళ మీరు సినీ నాటక కళారంగాలు ఈ రకమైనటువంటి వృత్తులు, ఇందా లగ్జరీ ఐటమ్స్ సంబంధించిన వృత్తులు కానీ దేంట్లోనే ఉన్నా, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, లవ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తున్నారన్నా ఖచ్చితంగా మహాలక్ష్మీదేవికి పౌర్ణమి లేదా అమావాస్య రోజు లేదా శుక్రవారం నాడు తామర పుష్పాలతో హోమం చేయండి. ఒకవేళ శక్తి లేకపోతే తామర పుష్పాలతో ఇంట్లో అమ్మవారికి పూజ చేయండి. శుక్రబలము అనేటువంటిది పెరుగుతుంది, అవకాశాలు విపరీతంగా వస్తాయి. గురుడు ఆల్రెడీ యాక్టివేషన్లో ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకోటి మనం చూస్తే దశమంలో రాహుగ్రహ సంచారము యోగిస్తుందండి. అంటే దశమంలో రాహు ఎప్పుడైతే యోగిస్తున్నారో కొన్ని వృత్తులకి రాహు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా ప్లస్ చేస్తుంటారు, కొంతమందికి విపరీతంగా డౌన్ఫాల్ చూపిస్తూ ఉంటారు. రాహు యాక్టివేట్ అవ్వాలి అంటే సోషల్ మీడియాని పట్టుకోవాలి. రాహు యాక్టివేట్ అవ్వాలి అంటే ప్రమోషన్స్ అనేటువంటివి చాలా బాగుండాలి. ఒకవేళ మీరు ఏ బిజినెస్లో ఉన్నా, ఏ వృత్తుల్లో రాణించాలనుకున్నా 10th రాహు యోగిస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా, ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్ వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే చాలా మంచి సక్సెస్ అనేటువంటిది చూస్తారు. 11th శనిగ్రహ సంచారం యోగిస్తుందండి. ఆల్రెడీ శని రుజుమార్గంలోకి వచ్చేసారు కాబట్టి వీళ్ళకి చాలా మంచి చేస్తారు. అంటే ఏదో ఒక వ్యక్తి పరిచయం అవ్వడం కానీ, ఆయన ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం కానీ, ఒక విషయం పట్ల ఆసక్తి పెరగడం, పెర్ఫార్మెన్స్ పెంచుకోవడం కానీ, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచి విషయంలోకి వెళ్ళడం కానీ,
బాగా డెడికేటెడ్గా వర్క్ చేయడం కానీ, ఆయన్ని పట్టుకుని పైకి ఎదగాలని అంబిషియస్గా మారడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయండి. మిగతా గ్రహాలు మనం చూస్తే 4th లో కేతు, ఆల్రెడీ శుక్రుడు కంబషన్కి దగ్గరలో ఉన్నారని చెప్పుకున్నాం. 4th లో కేతు వల్ల మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నాట్ ఓన్లీ మ్యారిటల్ లైఫ్ అండి, బిజినెస్లో ఎవరు ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్లో చేసేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మేజర్లీ చెప్పాలంటే అష్టమ స్థానంలో ఉండేటువంటి రవి కుజులు, వాహన ప్రమాదములు కానీ, చిన్న చిన్న గాయాలు కానీ డిసెంబర్ 17th తర్వాత నుంచి అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో కొంచెం ఎక్కడికైనా వెళ్ళినా సరే ప్రయాణాల విషయంలో శకునం చూసుకుని వెళ్ళడం, జాగ్రత్తగా ఉండడం, మెడికేషన్ తీసుకోవడం ఇలాంటివి చేయగలిగితే ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి గారు? ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి ఎల్లో కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం గురువారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే రవి కుజులు అనుకూలంగా లేరు కాబట్టి ఇందాక నేను చెప్పినటువంటి వృత్తులకు సంబంధించిన వాళ్ళు చేయండి. జనరలైజ్డ్గా వృషభ రాశి వాళ్ళకి బాగా ఇంపార్టెంట్గా చేయాల్సింది ఏంటి అంటే మహాలక్ష్మీ దేవికి సంబంధించిన హోమం వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేయండి. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటి అంటే మనీ విషయంలో కానీ, లేకపోతే బిజినెస్ విషయాల్లో కానీ, పార్ట్నర్షిప్ కానీ, మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ, చేసుకున్న తరువాత డిస్టర్బెన్స్ వస్తున్నాయి, కలిసి ఉండాలా విడిపోవాలా చాలా సమస్యలతో, ఆర్ సంతానం విషయంలో ఎలాంటి అబ్బాయి పుడతాడు, అసలు ఏంటి విషయం ప్రతిదీ తెలుసుకోవాలని చాలామంది జిజ్ఞాస ఉంటుంది, సందేహాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుంటుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే మీ వెనకాల తప్పకుండా నేను ఉంటాను. మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.